ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దైవ కుమారుల గురించి అనగా దేవదూతల గురించి మరొక కొత్త కోణంలోనికి వెళ్ళి మనం ధ్యానం చేద్దాం. వీడియోను చివరి వరకు చూడండి. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని బిడ్డలారా, మా సందేశాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేయండి. ఇక రండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఈ దైవ కుమారుల గురించి కొన్ని విషయాలు కొత్త కోణంలో ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పరలోకమందు భూమి మీద కుటుంబాలు ఉన్నాయని ఇక్కడ రాసింది. పరలోకంలోనూ భూమి మీద కుటుంబాలు ఉన్నాయని రాసింది. పరలోకంలో కుటుంబాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి అని అడగండి. ఎందుకంటే దేవుడు ఎవరిని సృజించినా జతలుగా సృజించాడని నేను మీకు గతంలో చెప్పాను. కుటుంబాలుగా జతపరిచాడని నేను మీతో చెప్పాను. ఎందుకంటే దేవుడు ఎవరిని ఒంటరి వారిగా చేయలేదు. పరలోకంలో ఉన్నవారు కూడా కుటుంబాలు ఉన్నాయి అని నేను మీతో చెప్పాను. అయితే చాలామంది ప్రత్యక్షత లేని సేవకులు ఏం చెప్తారంటే, దేవదూతలుగా పిలువబడుచున్న తేజోవాసులు ఆత్మలైన సేవకులు కదా, వారు ఆత్మలే కదా, దేహం లేదు కదా, శరీరం లేదు కదా అని చెప్తారు. మనం పొరపాటును కూడా అలాగ అనుకోకూడదు. వారికి కూడా దేవుని బిడ్డలారా శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, అలాగే ఆత్మ కూడా ఉన్నదని మనం దేవుని వాక్యాన్ని బట్టి గమనించుకోవాలి. ప్రత్యక్షత గల మనసు లేకపోతే దేవుని వాక్యం మనకు సరిగ్గా అర్థం కాదు. వారికి కూడా శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. మనం ఎలాగైతే ఉన్నామో వారు కూడా అలాగే ఉన్నారు. అయితే వారు మన మీద అధికులు, బలవంతులు, శక్తివంతులు, కామరూపులని కావలసిన రూపాన్ని ధరించుకోగలిగిన శక్తి సామర్థ్యం వారు కలిగి ఉన్నారని నేను మీతో చెప్పాను లోగడ. అందుకని దేవుని బిడ్డలారా, వారికి కూడా కుటుంబాలు ఉన్నాయని మనం గమనించాలి. కుటుంబాలు లేవని మనం అనుకోకూడదు. దేవుడు విశ్వంలో ఎవరిని చేసినా జతలుగా సృజించాడు. ఎవరిని సృజించిన దేవుడు ఒంటరి వారిగా చేయలేదు. వారిని కుటుంబాలుగా జతపరిచినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకి మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదుమని అన్నాడు కదా. దేవుడు ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను సృజిద్దామని చెప్పేసి అన్నాడుగా. అని దేవుడు ఏం చేశాడు? 27వ వచనంలో దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాడని ఇక్కడ రాశాడు. నరులు అని అనగానే మనం ఏమనుకుంటాం? అందరూ పురుషులే అనుకుంటాం. కాదు, నరులు అని అనగానే అందరూ పురుషులు అనుకోకూడదు. నరుల్లో నుంచే అనగా పురుషుల్లో నుంచే స్త్రీ కలిగిందని కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చోట అపోస్తలుడైన పౌలు చెప్తాడు. పురుషుల్లో నుంచి స్త్రీ కలిగింది కానీ స్త్రీలో నుంచి పురుషుడు కలగలేదు అంటాడు. అర్థమవుతుందా? అంటే స్త్రీ జననం పురుషుల్లో నుంచి జరిగింది. నరులను సృజిస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడు? స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవదూతల్లో కూడా స్త్రీలు పురుషులు ఉన్నట్లుగా మనం దేవుని వాక్యం ద్వారా గమనించుకోవాలి. నరులను సృజిస్తానని చెప్పి దేవుడు స్త్రీని గాను పురుషుని గాను ఎలాగైతే సృజించాడో, అలాగే ఆ తేజోవాసులు కూడా దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. జతలుగా సృజించాడు, కుటుంబాలుగా సృజించాడు. ఇవేంటండి? ఆ తేజోవాసులుగా పిలువబడుచున్న దేవదూతలు స్త్రీలు పురుషులు ఉన్నారా? వాళ్ళ ఆత్మలు కదా. వారికి కుటుంబాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటారు చాలామంది బోధకులు. మరికొంతమంది బోధకులు ఏం చెప్తున్నారంటే, ఆ దేవదూతలు అసలు స్త్రీలు కాదు, పురుషులు కాదు, వాళ్ళ ఆత్మలు కొంగల్లాగా అలాగా ఏలడబడుతూ ఉంటారని చెప్తారు కొంతమంది. వీళ్ళు ప్రత్యక్షత లేని బోధకులు, దైవ ప్రత్యక్షత లేని బోధకులు వీళ్ళందరూ కూడా.
అందుకని దేవుని బిడ్డలారా, ఆ తేజోవాసులైన దేవదూతలు కూడా కుటుంబంలో మనం గమనించుకోవాలి. వారు కూడా స్త్రీలు గాను పురుషులు గాను ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వాళ్ళలో స్త్రీలు పురుషులు లేకపోతే యోధా రాసిన పత్రికలో 6, 7 వచనాల్లో 8వ వచనాల్లో ఏమంటాడు? సొదొమ గొమొర్రా ప్రజలు ఏ పాపాన్ని అయితే చేశారో అదే పాపాన్ని ఆ పడిపోయిన దేవదూతలు చేశారని అక్కడ రాసుంది. సొదొమ గొమొర్రా ప్రజలు ఏ పాపం చేశారు? వారు పరశరీరానుసారులైనందున అని అన్నాడు కదా. అదే పాపాన్ని ఆ పడిపోయిన దేవదూతలు చేసినట్లుగా మనం దేవుని వాక్యం ద్వారా గమనించవచ్చు. అర్థమవుతుంది అనుకుంటున్నా. దయచేసి మనసు పెట్టి నా మాటలు ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకని నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు గమనించవలసింది ఏంటంటే, ఆ దేవదూతల్లో కూడా స్త్రీలు పురుషులు ఉన్నారు. వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి. దేవుడు విశ్వంలో ఎవరిని సృజించినా జతలు జతలుగా చేశాడు. మేలు ఫీమేలు, మేలు ఫీమేలు. మేలు ఫీమేల్ లేకుండా దేవుడు ఎవరిని ఏ జతని సృజించలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని బిడ్డలారా, ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారని చూచి వారికి మనసుకు నచ్చిన స్త్రీలు వివాహం చేసుకున్నారని రాస్తుంది. అంటే ఇతర ప్రపంచంలో ఉన్న దైవ కుమారులు భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్న నరులు కుమార్తెలు వివాహం చేసుకున్నారనమాట, పెళ్ళిళ్ళు చేసుకున్నారనమాట. పెళ్ళిళ్ళు చేసుకునే వ్యవస్థ అక్కడ లేదు, ఇతర ప్రపంచాల్లో లేదు, ఈ భూలోకంలో ఉంది. అందుకని ఈ భూలోకంలోనికి వచ్చి వారు మానవ కుమార్తెలు వివాహం చేసుకున్నట్టుగా మనకు రుజువులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని దేవుని బిడ్డలారా, మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు విశ్వంలో ఎవరిని సృజించినా జతలు జతలుగా సృజించాడు. మేలు ఫీమేలు, మేలు ఫీమేలు. ఎవరు ఒంటరి వారు కారు. విశ్వంలో ఎవరు ఒంటరి వారు కారు. వారి కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి, వారి నివాసాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ప్రపంచాలు వాళ్ళకు ఉన్నాయి, వారి గవర్నమెంట్ వ్యవస్థ వాళ్ళకు ఉన్నది. ఈ భూలోకంలో మానవ జాతి ఎలాగైతే నివసిస్తున్నారో అలాగే దేవుడు ప్రతి జాతి ప్రజలను సృజించాడు. చాలామంది ప్రత్యక్షత లేని సేవకులు ఏమంటారంటే, దేవదూతలు అసలు ఆడా కాదు మగ కాదు అంటారు. అది తప్పు, అజ్ఞానం, అవివేకం, అబద్ధం. అది ప్రత్యక్షత లేని బోధది. దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసింది ఏంటంటే, దైవ కుమారులుగా పిలువబడుచున్న దేవదూతల్లో కూడా స్త్రీలు పురుషులు ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి, గమనించుకోవాలి. వాళ్ళకు కూడా సంసార ధర్మాలు ఉన్నాయని మనం గమనించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఎవరికైనా సందేహం వస్తే కనుక స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, తప్పకుండా మీరు నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు నన్ను అడగొచ్చు, లేకపోతే మీ సందేహాలను కామెంట్ రూపంలో మీరు నాకు తెలియజేయండి. తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చూచిన దాన్ని నేను మీతో చెప్తున్నాను. నేను కళ్ళతో ఏదైతే చూచానో అది వాక్యంలో చూశాను. వాక్యంలో చూచిన దాన్ని, నా కళ్ళతో నేను పరదేశంలో చూసిన దాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. అందుకని దేవుని బిడ్డలారా, ఈ మాటలు హృదయంలో భద్రపరచవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీ హృదయాల్లో చేర్చుకుని జ్ఞానవంతులు కండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే తన సంఘం అజ్ఞానంలో ఉండడం దేవుని చిత్తం కాదు, అవివేకంలో ఉండడం దేవుని చిత్తం కాదు. మరుగై ఉన్న సంగతులు తెలుసుకోవాలని దేవుడి ఆశ, దేవుని ఉద్దేశం. మరుగై ఉన్నది ఏది కూడా బయలుపరచబడకపోదని ప్రభు చెప్పినట్లుగా లేఖనాల ద్వారా మనం గుర్తించాలి. ఈ మాటలు హృదయంలో భద్రపరిచి ఈ సత్యాలను మీరు గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, హల్లెలూయా.